చాలామంది ప్రభు దగ్గరకు వస్తారు, తమను తాము సంపూర్ణంగా సమర్పించుకోరు. ఎలా? వాళ్ళ అవసరం మట్టుకు సమర్పించుకుంటారు. అందుకే యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఓ వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేమీ చేయాలి? యేసు ప్రభు వారు 10 ఆజ్ఞలు చెప్పాడు. ఏమన్నాడు అతను? మీ అందరికి తెలుసు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే జరిగిస్తున్నాను అన్నాడు. నిజమే, కానీ తన జీవితాన్ని ప్రభువుకు మాత్రం సమర్పించుకోవాలి. భయానికి. ఎందుకు? ధర్మశాస్త్రం లేకపోతే శిక్ష లేదు. ఆ భయానికి, శిక్షకు భయపడుతున్నాడు కానీ ప్రభువుకు మాత్రం భయపడటంలా. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, యెషయా 29:13 వచనం, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. చూడండి, ఇక్కడ ప్రభు చెప్పుచున్న మాట, మానవ విధులను బట్టి నేర్చుకున్నయ్యే కానీ వారు పలికేవన్నీ పెదవులతో. చూడండి, మనుషులు నేర్పిన వాటితోనే